ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైన దారిలో వెళ్తుందని, సరైన వేగం అందుకుందని, రాష్ట్రాభివృద్ధి ప్రస్థానంలో భుజం కలిపి నడుస్తానని ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. అమరావతి పనుల పునరుద్ధరణతో పాటు రాష్ట్రంలోని పలు రైల్వే, రహదారులు, రక్షణ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అమరావతి, పోలవరం పూర్తికి సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. అమరావతికి ఒక శక్తిగా అభివర్ణించారు. అమరావతి స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుందన్నారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాన్ని బలపరుస్తుందని, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అని ఉద్ఘాటించారు. చంద్రబాబు 3 ఏళ్లలో అమరావతిని నిర్మిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆ తర్వాత రాష్ట్ర జీడీపీని అమరావతి ఎక్కడికి తీసుకువెళ్తుందో ఊహించగలనని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి, ఏపీ అభివృద్ధికి భుజం కలిపి నడుస్తానని భరోసా ఇచ్చారు. అమరావతి కేవలం ఒక రాజధాని నగరమే కాదని, అది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమని అన్నారు. అమరావతి పనులు పునఃప్రారంభించుకుంటున్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజుగా గుర్తుండిపోతుందన్నారు. 2014లో రాజధాని లేని పరిస్థితుల్లో పాలన ప్రారంభించుకున్నామన్నారు. 29,000 పైచిలుకు మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇచ్చారని, వారి త్యాగాలు ప్రపంచానికి ఆదర్శమన్నారు. కానీ వారి త్యాగాలను గత వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందన్నారు. రాజధాని రైతులు ఎన్నో బాధలు పడ్డారు, కానీ వెనకడుగు వేయలేదన్నారు. ఇలాంటి ఉద్యమాన్ని తన జీవితంలో చూడలేదని, ఇకపై చూస్తానని కూడా అనుకోవడం లేదన్నారు. విధ్వంస పాలన ముగిసి 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందని, కానీ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎలా బయటకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు కేంద్రం, వ్యక్తిగతంగా మోదీ ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించారన్నారు. కేంద్రం సహకారంతో 10 నెలల్లో అమరావతిని గాడిన పెట్టినట్లు చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు. ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటుతో అమరావతి హెల్త్, ఎడ్యుకేషన్ హబ్గా ఉండబోతుందన్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం ఆర్కిటెక్చర్, కాంక్రీట్ జంగిల్ గా కాకుండా జవాబుదారీతనానికి, న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసి అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతారన్నారు. మన యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతి అవకాశాల రాజధానిగా నిలుస్తుందన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు, జగన్ హయాంలో వారు ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు. అప్పట్లో దివిసీమ తుఫాను వచ్చి అందరి ఆశలు తుడిచిపెట్టినట్లు గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టిందన్నారు. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకు వచ్చేలా చేస్తుందన్నారు. అమరావతి నిర్మాణం కోసం 34,000 ఎకరాలు ఇచ్చిన 29,000 పైచిలుకు రైతులు గత 5 ఏళ్లు నలిగిపోయారన్నారు. రైతులు ఎదుర్కొన్న అవమానాలు, వారికి అయిన గాయాలు అన్నీ గుర్తున్నాయన్నారు. మరీ ముఖ్యంగా మహిళా రైతుల పాత్ర మర్చిపోలేమని, జవాబుదారీగా ఉంటామన్నారు. అప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనుల పునఃప్రారంభం జరగబోతుందన్నారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని, ఒకప్పుడు రాళ్లు రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి అని అన్నారు. రాష్ట్రానికి అలాంటి నేత సీఎం కావాలని ఆకాంక్షించామని, అదే జరిగిందన్నారు. ఆయన అనుభవం, దక్షత, పాలనా సామర్థ్యంతో అమరావతిని అలాగే అభివృద్ధి చేస్తారని అన్నారు. ఈ నగరం తెలుగువారికే కాదు, భారతదేశానికే తలమానికంగా ఉంటుందన్నారు. ఏపీ రాజధాని అమరావతి అధునాతన టెక్నాలజీ కేంద్రంగా మారుతోంది. దేశంలోనే అత్యంత పెద్దదైన అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ ఇక్కడి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ లో ఏర్పాటు కానుంది. నిన్న ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో టెక్ దిగ్గజాలు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎల్ఎన్టీకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 1న దేశంలోనే తొలి టెక్ పార్కును ప్రారంభించనున్నారు. టెక్ దిగ్గజాలతో ఒప్పందం మేరకు ఆ టెక్ పార్కులో అత్యాధునిక 156 క్యూబిక్ హెరాన్ క్వాంటం ప్రాసెసర్ కలిగిన అతిపెద్ద ఐబీఎం క్వాంటం సిస్టమ్ 2 జాతీయ స్థాయిలో తొలిసారిగా ఇక్కడ ఏర్పాటవుతుంది. దీనికి టీసీఎస్ సహకారం అందిస్తుంది. పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై సీఎం సమీక్షించారు.
ఎంఓయూపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ సంతకం చేశారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. జనవరి 1న క్వాంటమ్ వ్యాలీ ప్రారంభంతో ఏపీలో కొత్త శకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు గురించి త్వరలోనే ప్రధాని మోదీకి సవివరంగా తెలియజేస్తానని సీఎం వివరించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందం ఏపీకి మాత్రమే కాకుండా యావత్ దేశానికే చరిత్రాత్మక ఘట్టం కానుందన్నారు. అమరావతి పునఃప్రారంభ వేదిక నుంచి 58,000 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. అమరావతి పునఃప్రారంభ వేదిక నుంచి 58,000 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 54,028 కోట్లతో 83 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ 4,050 కోట్లతో మరో 9 ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తం 58,000 కోట్ల విలువైన 92 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. వీటిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్ఓడి భవనాల నిర్మాణం, అమరావతి మౌలిక సదుపాయాలు, అమరావతి వరద నివారణ పనులు, అమరావతి భూ సమీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, గృహ సముదాయాల నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, నాగయ్యలంకలో మిసైల్ పరీక్షా కేంద్రం, రైల్వే ప్రాజెక్టుల పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. వీటిలో కేంద్ర ప్రాజెక్టులు కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 74 ప్రాజెక్టుల విలువే 49,000 కోట్లుగా ఉంది. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 54,028 కోట్లతో 83 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ 4,050 కోట్లతో మరో 9 ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తం 58,000 కోట్ల విలువైన 92 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. వీటిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్ఓడి భవనాల నిర్మాణం, అమరావతి మౌలిక సదుపాయాలు, అమరావతి వరద నివారణ పనులు, అమరావతి భూ సమీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, గృహ సముదాయాల నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, నాగయ్యలంకలో మిసైల్ పరీక్షా కేంద్రం, రైల్వే ప్రాజెక్టుల పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. వీటిలో కేంద్ర ప్రాజెక్టులు కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 74 ప్రాజెక్టుల విలువే 49,000 కోట్లుగా ఉంది. 5 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి శాశ్వత పునాది పడుతున్న వేళ జనతరంగం ఉప్పెన ఎగిసింది. 10 ఏళ్ల కిందట అమరావతికి అంకురార్పణ జరిగిన చోటే ఇక ఎవరూ కదిలించలేని రీతిలో నిర్మాణ పనులు ఉత్సాహ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. అమరావతి కేవలం రాష్ట్రానికి పరిమితం కాదు, వికసిత్ భారత్ కు గ్రోత్ ఇంజన్ అవుతుందని ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఆంధ్రుల ఆశలు మళ్లీ చిగురించినట్లయింది. అమరావతి సభా వేదిక మీదకు 3 గంటల 54 నిమిషాల సమయంలో ప్రధాని, సీఎం, ఇతరులు వచ్చారు. అంతకుముందు సభా ప్రాంగణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చేరుకున్న సమయంలో ప్రజలు పెద్దగా కేకలు వేస్తూ స్వాగతం పలికారు. మధ్యాహ్నం సమయంలో ఎండవేడితో కొంత ఇబ్బంది పడినా సాయంత్రానికి వాతావరణం మేఘావృతమై చల్లబడింది. అయితే వర్షం పడకపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సభా ప్రాంగణంలో 2 వేదికలు ఏర్పాటు చేశారు. ఒకటి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిర్మించగా మరొకటి ప్రధాన వేదిక. ప్రధాన వేదికపై మొత్తం 12 మంది ఆసీనులయ్యారు. సింహగిరిపై రక్షణ గోడను కేవలం నోటి మాటతోనే నిర్మించారని, ఎలాంటి అనుమతులు లేవని విచారణ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు. 2 రోజుల పాటు విచారించి పలువురు నుంచి వివరాలు సేకరించామన్నారు. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం రోజు గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ నిన్న ముగిసింది. గురువారం సింహాచలంలో, శుక్రవారం సర్క్యూట్ హౌస్ లో దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో, ఆగమ పండితులు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఏపీ టీడీసీ ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. ఆలయ అధికారులు నోటిమాటగా చెప్పడంతో కాంట్రాక్టర్ హడావుడిగా పనులు చేపట్టారని, గోడ డిజైన్, మెటీరియల్ విషయంలోనూ అధికారులు బాధ్యత తీసుకోలేదని తెలిపారు. కూలిన గోడ నుంచి నమూనాలు తీసుకుని పరీక్షలకు పంపినట్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలనుకుంటే అనుమతులు తీసుకోవాలని, కానీ అలా చేయలేదన్నారు. ఇవాళ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేస్తామని తెలిపారు. మరో 4 రోజుల తర్వాత పూర్తి స్థాయి నివేదిక ఇస్తామని, ఘటన జరిగిన రోజున్న భక్తుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. గతేడాది ఆగస్టు నాటికి ప్రసాద్ పథకం కింద పనులు పూర్తి కావాల్సి ఉందని, అయితే 6 నెలలకు మించి జాప్యం జరిగిందని తెలిపారు. దీనికి అధికారులు స్పష్టమైన కారణాలు చెప్పడం లేదన్నారు. ప్రసాద్ పనుల పర్యవేక్షణకు 2 నెలల కిందటే ఓ కమిటీ సింహాచలం వచ్చిందని, వారిని కూడా కలిసి వివరాలు తెలుసుకుంటామని సురేష్ వివరించారు.
పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. అదే సమయంలో తేమగాలులు బంగాళాఖాతం నుంచి కోస్తా మీదుగా మధ్య భారతం దిశగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షం కురిసింది. మిగిలిన చోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ఇక ఏపీలో ఇవాళ పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా జరగబోయే ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం తనకెంతో గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. జనగణనలో కులగణనకు తెలంగాణ మోడల్ను పరిగణలోకి తీసుకోవాలని సిడబ్ల్యూసీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. 4 గోడల మధ్య నలుగురి ఆలోచనలతో కాకుండా మొత్తం పౌర సమాజం, తెలంగాణ మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులు, విద్యావేత్తల నుంచి అత్యంత పారదర్శకంగా సలహాలు, సూచనలు స్వీకరించి శాస్త్రీయంగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన విషయాన్ని సిడబ్ల్యూసీ తన తీర్మానంలో ప్రస్తావించింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియ విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం తనకెంతో గర్వకారణంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. అత్యద్భుతంగా, అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహించి తెలంగాణ ప్రతిష్టను దేశ స్థాయిలో చాటిన ప్రతి ఒక్కరికి మరోసారి అభినందనలు తెలిపారు. అంతకుముందు సిడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తాము కేవలం కులాల లెక్కలు మాత్రమే తీయలేదని, వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా నిర్ధారించామని చెప్పారు. ఇంత పకడ్బందీగా కులగణన గతంలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. తాము జరిపిన కులగణన ఆధారంగా అభివృద్ధి ఫలాలను, ఉపాధి కల్పనను అందించే విషయంపై చర్యలు ప్రారంభించామన్నారు. భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా? ధరణి రికార్డే భూభారతిలో ఉంది కదా, ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది? ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా? పాస్ పుస్తకాలు, ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా? రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో రైతులకున్న కొన్ని సందేహాలివి. భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించగా రైతుల నుంచి వచ్చిన ఉమ్మడి సందేహాలు ఇలాంటివి 10 ఉన్నాయి. వీటిపై కొత్త చట్టంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి, ఎంతవరకు పరిష్కారమయ్యే అవకాశముంది అనే దానిపై తహసీల్దార్ స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మరికొంతమంది తమ సమస్యలకు పరిష్కారం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయాలకు వెళుతుంటే అసలు చట్టం అమల్లో లేదని, 4 మండలాల్లోనే ఉందని, అమల్లోకి వచ్చాక రండి అంటూ అధికారులు కసురుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అధికారులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రజల సందేహాలకు జవాబు చెప్పలేకపోతున్నారు. విధి విధానాల్లో నెలకొన్న గందరగోళంతో కీలక విషయాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నామని వాపోతున్నారు. తెలంగాణలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు అందించే పరిహారం గతంలో 50,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం దాన్ని 4 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 12 శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ, ఐఎండీ కలిసి వడగాలుల కార్యాచరణ ప్రణాళిక 2025ను రూపొందించాయి. మంత్రి ఈ ప్రణాళికను విడుదల చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు నోడల్ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో తాగునీటితో పాటు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయాలని ఆదేశించారు. సిఎస్ఆర్ నిధులతో వీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. గ్రూప్ 1 అంశం వేల మంది జీవితాలతో ముడిపడినదని, అందువల్ల అందరి వాదనలు సమగ్రంగా విని నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తామని వ్యాఖ్యానించింది. ఆలస్యం అవుతుందంటూ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎంత బాధ ఉందో, ఎంపిక కాలేకపోయిన వారికి అదే స్థాయి బాధ ఉంటుందని తెలిపింది. ఇంత కీలక అంశంలో వేగంగా విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలనడం సరికాదని చెప్పింది. విచారణను జూన్ 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం నిన్న విచారణ కొనసాగింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గొర్రెల కుంభకోణంపై 2023 డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కుమారుడు ఇక్రముద్దీన్తో కలిసి మొయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. తొలుత 2,10,00,000 రూపాయల అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు కాగా తదుపరి విచారణలో ఇది 700 కోట్ల కుంభకోణమని అధికారులు తేల్చారు. అప్పట్లోనే వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయగా దుబాయ్ నుంచి మొయినుద్దీన్ ను రప్పించడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు సెర్చ్ వారెంట్తో కోకాపేటలో ఉన్న మొయినుద్దీన్ ఇంటికి వెళ్లగా ఆయన భార్య అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు సెర్చ్ వారెంట్ చూపిన తర్వాత ఏసీబీ అధికారులను ఆమె అనుమతించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా మొయినుద్దీన్ భార్యకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక ఇవ్వడంతో దాని ఆధారంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నివేదికపై అధ్యయనం చేసి తదుపరి చర్యలు చేపట్టేందుకు ఈఎన్సీ, రామగుండం చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ఎన్డీఎస్ఏ నివేదికను అధ్యయనం చేయడంతో పాటు బ్యారేజీల రక్షణకు, వాటిపై ఆధారపడిన వారి కోసం తీసుకునే చర్యలకు సంబంధించి నివేదిక అందించాల్సి ఉంటుంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పూర్తిగా నిరుపయోగంగా మారిందని ఎన్డీఎస్ఏ నివేదికలో తెలిపింది. దీంతో పాటు మిగిలిన బ్లాకుల్లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ అవే రకమైన సమస్యలు ఉన్నాయని, తద్వారా 3 బ్యారేజీలు ఇప్పటికిప్పుడు నిరుపయోగమేనని నివేదిక వివరించింది. అన్ని రకాల పరీక్షలు, అధ్యయనాలు చేశాక దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా ఈ బ్యారేజీల పునరుద్ధరణ చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర జలవనరుల సంఘం అనుమతులు తీసుకుని అమలు చేయాలని సూచించింది. ఈ పరిశోధనలు, అధ్యయనాల కోసం దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల సేవలను వినియోగించుకోవాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్వహణ, డిజైన్ లోపాలే కారణమని స్పష్టం చేసింది. ఈ బ్యారేజ్లోని కుంగిన బ్లాక్ 7 మొత్తాన్ని తొలగించాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావు కంచె గచ్చిబౌలి భూముల అంశంపై తొలి సమీక్ష నిర్వహించారు. ఆ భూముల అంశానికి అనుసంధానంగా ఉన్న అన్ని శాఖల ముఖ్య అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెచ్సీయూకి కేటాయించిన భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల విషయంలో సుప్రీంకోర్టు లేవనెత్తిన పలు విషయాలపైన చర్చించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు ఖచ్చితమైన సమాధానాలను నివేదించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇక ఈ భూముల వివాదం నేపథ్యంలో 7న ఢిల్లీలో జరగనున్న కేంద్ర సాధికారిత కమిటీ సమావేశంలో సమర్పించాల్సిన నివేదికలపైన చర్చించినట్లు తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత విమానాలకు పాక్ గగనతలాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే విమానాలను ఎయిర్లైన్ సంస్థలు వేరే మార్గాలను అన్వేషించుకుంటున్నాయి. దీంతో నిర్వహణ ఖర్చు పెరుగుతోంది. వీటిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం వెతుకుతున్న ఎయిర్ ఇండియా దేశీయంగా ఒక నగరాన్ని టెక్నికల్ స్టాప్గా ఎంచుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్ నుంచి అమెరికాలోని షికాగో, న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, నేవార్క్ నగరాలతో పాటు కెనడాలోని టొరంటో, వాంకోవర్లకు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతుంది. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు వారానికి 71 సర్వీసులను నడుపుతుండగా ఇందులో 54 సర్వీసులు కేవలం ఢిల్లీ నుంచే ఉన్నాయి. అయితే పాక్ గగనతలం మూసివేయడంతో అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో భారత్ విమానాలు వెళ్తున్నాయి. దీంతో ప్రయాణ గంటలు పెరగడం, అధిక ఇంధన వినియోగం, సిబ్బంది డ్యూటీ సమయం పెంచడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ఇంధనం నింపడం కోసం ఐరోపాలోని వియన్నా, కోపెన్ హాగెన్ నగరాలకు టెక్నికల్ స్టాప్గా చూసుకుంటున్నాయి. దీంతో ల్యాండింగ్ ఛార్జీలు, ఇంధనం ఖర్చులు భారీ వ్యయమవుతోంది. పహల్గామ్ దాడి జరిగి చాలా రోజులు గడుస్తున్నా తదనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన వ్యూహం ఏమీ కనిపించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దీనిపై విపక్షాలు మొత్తం కేంద్రంతోనే ఉన్నాయని మరోసారి గుర్తు చేశారు. కులగణనపై తమ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని, ప్రకటించిన సమయం మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేడు భేటీ అయింది.
సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పహల్గాం దాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కులగణనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రధానంగా చర్చించారు. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయన్న విషయాన్ని ఇదివరకే స్పష్టం చేశామన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం వెంటే ఉంటామని తాజా సిడబ్ల్యూసీ సమావేశంలోనూ నిర్ణయించామన్నారు. ఉగ్రదాడిలో మరణించిన బాధిత కుటుంబీకులను రాహుల్ గాంధీ పరామర్శించారని, వారికి అమరుల హోదా కల్పించాలని కోరినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను నిజాయితీగా లేవనెత్తితే ఈ మొండి ప్రభుత్వం తలవంచక తప్పదనే విషయాన్ని రాహుల్ గాంధీ నిరూపించారని ఖర్గే తెలిపారు. అయితే తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించిన సమయం మాత్రం ఆశ్చర్యపరిచిందన్నారు. కేంద్రం నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. కులగణనకు ఓ ముగింపు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.